ఒకానొక గ్రామంలో ఒక పొగరుబోతు నక్కుండేది. అదే ఊళ్ళో ఉన్న తన స్నేహితుణ్ణి కలవడానికి ఆ నక్క బయలుదేరింది. ఎండ ఎక్కువగా ఉంది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్ళాక దానికి దాహం వేసింది. నీరసం కూడా వచ్చింది. ఎండ ఎక్కువగా ఉంది. నాకు బాగా దాహంగా ఉంది. ఇప్పుడు నాకు తాగడానికి నీళ్లు దొరికితే ఎంతో బావుంటుంది. ఇంకాస్త దూరం వెళ్ళాక దానికి దాహం ఎక్కువైంది. దాహంతో పాటు నాకు ఆకలి కూడా వేస్తోంది. కానీ నా దగ్గర తాగడానికి తినడానికి ఏమీ లేవు. అయినా దరిదాపుల్లో కూడా ఏమీ కనిపించట్లేదు. ఇంకా నేను చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. ఓహో, నేనింట్లోనే ఉంటే బావుండేదేమో. హఠాత్తుగా తల పైకెత్తి చూసేసరికి చెట్టుపైన ద్రాక్ష పళ్ళు కనిపించాయి. ఈ ద్రాక్ష పళ్ళు ఎంతో తియ్యగా రుచికరంగా ఉంటాయేమో. చూస్తుంటేనే నోరూరిపోతోంది. వావ్, ఇంతవరకు నేను చూసిన ద్రాక్ష పళ్ళల్లో ఇవే ఎంతో బావున్నాయి. చూస్తుంటే నాకిప్పుడే తినేయాలనుంది. వెంటనే తినేస్తాను. ఆ ద్రాక్ష పళ్ళని అందుకోవడానికి ప్రయత్నించింది. ఎంతగానో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మళ్ళీ మళ్ళీ అలా ప్రయత్నిస్తూనే ఉంది. అది అందుకోలేకపోయింది. ఎందుకంటే ఆ ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయి. వాటిని అందుకోవడం కష్టమైంది. నా ఉద్దేశం, నాకు బాగా తెలుసు. అందని ద్రాక్ష పొల్లనా అని. ఈ ద్రాక్ష పళ్ళు బావుండవు. నిరాశతో ఆ ద్రాక్ష పళ్ళని చూస్తూ అక్కడే ఉంది. నేను ఎంతసేపు కలగన్నాను. ఇది నిజం కాదు. నేనింకా ఈ ద్రాక్ష పళ్ళకేసి చూడను. చాలా పొల్లగా ఉంటాయి. పైకి మాత్రం చూడ్డానికి చాలా బావున్నాయి. నిజానికి ఇవి పొల్లటివి. నిరాశతో ఆ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాని ద్రాక్ష పళ్ళని మర్చిపోలేకపోయింది. కనిపించే ఈ ద్రాక్ష పళ్ళు పొల్లగా ఉంటాయి. చాలా పొల్లగా ఉంటాయి. ఇవి తియ్యగా ఉండవు. నాకు తెలిసి ఖచ్చితంగా తియ్యగానే ఉండవు. అవును, ఇంత పొల్లగా ఉండే ద్రాక్ష పళ్ళని నేనెందుకు తినాలి? నక్క వెళ్ళిపోయింది. కానీ దాని మనసులో ఏమనుకుందో తెలుసా? ద్రాక్ష పళ్ళు బాగా లేవట. పాపం నిరాశ చెందిన నక్క ఇంకేం చేస్తుంది? చూడండి పిల్లలు, ఈ కథ వల్ల మీరు ఏం తెలుసుకున్నారు? ఎవరికైనా ఏమైనా దక్కకపోతే దాని గురించి తప్పుగా మాట్లాడతారు. ఇలా తోలనాడుతూ ఉంటారు, అవహేళన చేస్తారు. అందుకే అంటారు అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని.